బోధ భవిష్యత్తు మన టీవీ ప్రేక్షకులకు ప్రభు పేరిట వందనములు. మీరందరూ బాగున్నారా? ఇది నా వాక్య భాగము. మరి శీలో కోనేట్లో గుడ్డివాడు మరి కళ్ళు కడుక్కొని బాగు చేసుకొనుట. సర్వశక్తివంతుడైన దేవుడు ఆయనలో నిలిచి ఉంటే తీగలు మీరు, ద్రాక్షవల్లి నేను, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని ఆయన చెప్తున్నాడు. ఈ సర్వశక్తి గల దేవుడు మరి మహిమగల రాజ్యంలో ప్రవేశించి దేవదూతల కంటే ఎక్కువ అధికారం పొంది మనల్ని నిర్దోషులుగా, నిందారహితులుగా నిలబెట్టుకు ఆయన శక్తివంతుడు. ఆయన భూమి మీద తాను బ్రతికి ఉన్నప్పుడు మరి నేనున్న చోట వారు ఉండాలని, తండ్రి నీవు నేను ఏకమై ఉండులాగున వారు ఏకమై ఉండాలని మన నిమిత్తము ఆయన రక్తము కార్చి చనిపోవడమే కాక శిష్యులకు ప్రత్యక్షపరుచుకొని శిష్యులను వదలక వారు చెదిరిపోయినా, వారు చేపలు పట్టుకుంటానికి వెళ్ళిన 4వసారి కూడా ప్రత్యక్షత ఇచ్చి వారిని ప్రేమించిన దేవుడు, రక్షకుడు, మరి మధ్యవర్తి, రాయబారి, మరి యాజకుడు మన పట్ల కూడా మరి అన్ని విషయాల్లో సమాధానపరిచి స్వస్థపరచడానికి మనకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. అయితే మన పాపములను బట్టి ఇలా జరుగునేమనే యూదుల యొక్క సిద్ధాంతంలో ఈ యొక్క మరి ఎరుకోలో సంచరిస్తున్న ఆయన మార్గంలో పోవచ్చుండగా సంచరిస్తుండగా గుడ్డివాడు ఒకడు కనబడ్డాడంటండి. ఈ గుడ్డివాడు మరి చూసి శిష్యులు, బోధకుడా వీడు గుడ్డివాడే పుట్ట ఎవడు పాపము చేసినో అని అడిగారు. కాబట్టి అండి మనిషి కుమారుడి యొక్క క్రియలు ప్రత్యక్షం అవటానికే మరి యొక్క లేదా దేవుడి యొక్క మహిమ మరి ప్రత్యక్షం అవటానికే ఈ రకంగా జరిగిందని యేసు ప్రభు ఇక్కడ చెప్పడం మనం చూస్తాం. ఈ రీతిగా మరి చూసి మరి ఆయన వదిలిపెట్టలేదు, కానీ ఆయన ఉమ్ము వేసి బురద పూసి కళ్ళ మీద రాసి నువ్వు వెళ్ళి శీలోహం అనే కోనేట్లో వెళ్ళి మరి కడుక్కోమని చెప్పినప్పుడు అతను వెళ్ళి కడుక్కోగా శుద్ధి ఆయను. ఈ సంఘటన జరిగినప్పుడు మరి కళ్ళు ఉన్నోళ్ళకి మరి గుడ్డితనం కలిగింది, కళ్ళు లేనివాడు కళ్ళు పొందాడు. కానీ ఇక్కడ తర్జనా పడి అతన్ని పట్టుకొని మరి పరిచయుల దగ్గరకు తీసుకెళ్లారు. పరిచయులు మరి అతన్ని అడిగినప్పుడు నువ్వు ఎలాగూ మరి స్వస్థత పొందావని అడిగినప్పుడు నేను శీలోహను కోనేట్లోకి వెళ్ళి కళ్ళు కడుక్కొనగా మరి ఆయన మరి నన్ను స్వస్థపరిచాడు, ఆయన ముందర బురద పూశాడని మరి జరిగినదంతా మరి జరిగిన ప్రకారం చెప్పడం జరిగింది. అయినా వారు నమ్మక వారి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడిగారు, మరి అతన్ని వెలివేశారు. అతను వెలివేయబడిన సంగతిని తెలిసి మరి మనిషి కుమారుని ఎరుగుదువా అని అడిగినప్పుడు విశ్వసించుటకు అతడు ఎవరు అని చెప్తున్నాడు. స్వస్థత పొందిన ఇతను మరి ఇక రక్షణ పొందుటకు మరి ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఆయన గురించి తెలవలేదు, కానీ ఆయన ఒక ప్రవక్త మాత్రమే అని చెప్పాడు. మరి నువ్వు చూచున్నా నేనే ఆయన అని చెప్పినప్పుడు మరి పరిపూర్ణంగా రక్షణలో కూడా నడిచాడు. కాబట్టి అండి మనుషులు విసర్జించవచ్చు, మనుషుల దృష్టికి నీచమైనది, ఎన్నిక లేనిది, బలమైనవి, మరి దేవుడి దృష్టికి ఘనమైనది. నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు, నా త్రోవలు నీ త్రోవలు వంటివి కాదని మీ ఎడల ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రానున్న కాలంలో నిరీక్షణాస్పదంలే కానీ హానికరము కాదని చెప్తున్నాడు. అబ్రాహామును దేవుడు శోధించాడు, పరిశోధించాడు. మరి అబ్రాహామును అని పిలిచినప్పుడు ఇగో నీ చిత్తము అని మరి అబ్రాహాం పలికినప్పుడు నీ ఒక్కడైనా కుమారుని అనగా నువ్వు ప్రేమించిన ఇస్సాకును నాకు మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నువ్వు చెప్పబో పర్వతం మీద ఒక దాని మీద దహన బలిగా అర్పించమని చెప్పడం జరిగింది. ఇదంతా భయంకరమైన స్థితి. బిడ్డల కోసమే భక్తి చేస్తారు, బిడ్డలను చూసి బ్రతుకుతుంటారు, బిడ్డల కోసం ప్రాణమైన అర్పిస్తారు, ఆస్తులు రాస్తారు. కానండి మరి తనకొక్కగానొక్క కుమారుడిని బలి ఇమ్మని అడిగినప్పుడు అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. మరి అబ్రాహాము తప్పించుకుంటానికి ఉన్నాడా, లేదా యోనావలే తప్పించుకొని ఎక్కడైనా దాక్కుంటానికి వెళ్ళాడా? లేదండి, అబ్రాహాము తన పిల్లల వాళ్ళంటే ఎంతో ఇష్టము. అబ్రాహాంకు పిల్లలు లేరు, అబ్రాహాంకు 100 ఏళ్ళ వయసు వచ్చింది. అప్పుడు అడ్డదారిలో వెళ్ళి ఆగరును ద్వారా మరి ఆగరును కూడడం ద్వారా వచ్చిన ఇస్మాయిలు మరి నిలవలేదు. యెహోవా ఇల్లు కట్టించిన ఏళ్ల కట్టువారి ప్రయాస వ్యర్థమని అతను తోలివేసుకుని మరి జరిగింది. ఈ ఇస్మాయిలు మరి తండ్రికి వ్యతిరేకంగా పనులు చేస్తుంటాడు. మరి ఈ అనుభవంతోనే మరి దేవుడి చిత్తములో దేవుడి చిత్తానుసారంగా పిల్లల్నిస్తానని అడిగాడు. దేవుడి ప్రేమను రుచి చూసిన అబ్రాహాం మాత్రము కలవరపడలేదండి. తన పనివారికి చెప్పి గాడిద గంత కట్టి కట్టెలను, నిప్పులను, కత్తిని పట్టుకుని
ముందుకు బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. తన పిల్లవాడిని కూడా సిద్ధపరుచుకున్నాడు. అతని మీద ఆ కట్టెలు పెట్టి ముందుకు సాగిపోయాడు. తన పనివారితో ఇప్పుడే వస్తానని చెప్పి మేము తిరిగి క్షేమంగా వస్తామని నిరీక్షణతో ధైర్యంతో గొప్పగా చెప్పి వెళ్ళి ఆ కొండ మీద బలిపీఠం సిద్ధం చేసి అక్కడ మరి ఆయనను మీద కట్టెలు పెట్టి అర్పించడానికి సిద్ధమవుతున్నాడు. ఎంత గొప్ప నిరీక్షణ అండి. చూడండి, నశించిపోవు సువర్ణము అగ్నిచేత పరీక్షించబట్లేదా అని చెప్పిన విధంగా మనం ఆయా సమయాల్లో దేవుడు మరి చేత మనం శోధించబడతాం. శోధనలు 4 రకాలకు వస్తాయి. స్వయంకృతంగా వస్తాయి, ఇతర మనుషుల చేత వస్తాయి, మరి సాతాను ద్వారా వస్తాయి. కొద్ది శాతం మాత్రమే దేవుడు శోధిస్తాడు. దేవుడు కీడు విషయంలో శోధించడు. దేవుడు శోధించిన మేలు కోసమే శోధిస్తాడు. కాబట్టండి మనం నమ్మాలి. ఎవడు దేవుని చేత మరి శోధించబడుతున్నానని చెప్పుకోకూడదట అండి. స్వకీయ దురాశల చేతనే మనం శోధించబడుతున్నాం. ఇక్కడ అబ్రహాం అయితే మరి పరిశోధించబడి మరి నశించిపో సువర్ణం అగ్ని చేత పరీక్షించబడుచున్నట్లుగా పరిశీలించబడుచున్నాడు. కాబట్టి అండి మనము దేవుని చేత శోధించబడుతున్నామా, శరీర ఆశల చేత శోధించబడుతున్నామా, పక్కవారి చేత శోధించబడుతున్నామా, సాతాను చేత శోధించబడుతున్నామా, భవిష్యత్ జ్ఞానం ఎరిగి దేవుడి చిత్తమే ఎరిగినట్లు మనసు మారి నూతన వలన రూపాంతరం చెందటం వలన ఉత్తమం అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తమే ఎరిగినట్లు మనం నడుచుకోవాలి. కాబట్టి అండి నానా విధమైన శోధనలో పడినట్లు కొంచెం కాలం మనకు దుఃఖం కలుగుతుంది. వాడబారిన స్వాస్థ్యం మనకు పరలోకంలో మరి భద్రపరచబడింది. ఈ నిరీక్షణ సిగ్గుపరచనేరదు. యేసుక్రీస్తు మృతుడై తిరిగి లేచిన ప్రకారం ప్రతి విషయంలోనూ ప్రతి నష్టపెట్టుకునే విషయంలో కూడా మనం పునరుద్ధానము చెందవచ్చు. కాబట్టి ఈ పునరుద్ధానం లేకపోతే మనం చేస్తున్న భక్తి వ్యర్థము. ఇప్పటి కాలం కోసమే మనం భక్తి చేసేవారం కాదు. దేవుడి నిరీక్షణలో అక్షయమైన బీజం బట్టి మనం పుట్టామని వాక్యం చెప్తుంది. మరి సర్వ శరీరులు గడ్డి వలె నశిస్తారు కానీ వాక్యం నిలిచును. ఆయన వాగ్దానం ప్రకారము మరి ఇస్సాకును కన్న దేవుడు వాగ్దానం ఆకాశము భూమి గతించను కానీ ఆయన మాటల్లో సున్నా అయినా పుల్లైనా తప్పిపోదని అబ్రహాం యొక్క విశ్వాసం హాగరు ద్వారా చాలా నేర్చుకున్నాడు, అనుభవ జ్ఞానము పొందాడు. కాబట్టి అండి నిర్దోషియు నిష్కలంక్షమైన మరి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం విప్పబడుతున్నాం. క్షయమైపోయే వెండి బంగారాల చేత పితృపర్య ఆచారాలు బట్టి కాదు కానీ మనం జగత్ పునాది వేయబడకముందే క్రీస్తు మృతుల్లోండి లేపిన ఆ బలము చేత మనం కూడా పునరుద్ధానం పొందాలని దేవుడు ఏర్పాటు సంకల్పమై క్రీస్తులో సమకూర్చుకొనుచున్నాడు అందరినీ అని చెప్తున్నాడు. ఈ నిరీక్షణ సిగ్గుపరచదు. కాబట్టి మీ విశ్వాసము నిరీక్షణ దేవుని యందు ఉంచబడి మరి క్షయ బీజం నుండి కాక అక్షయమైన బీజం నుండి మనం పుట్టిన వారమై నిష్కటమైన సహోదర ప్రేమ కలిగి సత్యమునకు విధేయులవుట చేత మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. హృదయ శుద్ధున్న వారికి మరి ఆ చూపు ఉంటుంది. నువ్వు అదృశ్యమైనవి చూడాలి. చూడక నమ్మిన వారి కంటే చూసి నమ్మిన వారు కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మీకు దేవుని చూసి నమ్మనే చెప్పుకున్నవారు మరి లోకంలో ఎవరు లేరట. హృదయ శుద్ధి కలిగిన వారు ఆ శుద్ధి చేత మరి సమస్తము గోచరం అవుతుందని చెప్తున్నాడండి. కాబట్టి హృదయ శుద్ధి కలిగి ఉండాలి. అక్షయమైన వాటిని మనం చూడాలి. కనిపించేవన్నీ నాశనం అవుతాయి, కనిపించనివన్నీ నిరంతరం నివసిస్తాయి. ఇది అనేకసార్లు మనం చెప్పుకున్నా. మరి విశ్వాస చూపు బట్టి మనం నడవాలి. వెలిచూపు బట్టి కాక బయటికి కనబడే అందమైన మరి ఎర్రగా కనబడే మరి లోక నేత్రాస శరీరాస జీవ డబ్బులు బట్టి కాక వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్ అని విశ్వాసం బట్టి మనం నడుచుకోవాలి. శిథిలమైపోతున్న ఈ గుడారంలో ఉండి మనం ఈ శరీరంలో మరి దేవుని దగ్గర మొరపెట్టుకొనొచ్చు. మనం ఆ రీతిగా సిద్ధపడాలి. గుడ్డివానికి చూపులు వచ్చినట్టుగా నీకు విశ్వాసపు చూపు రావాలి. ఇక సంబంధమైన దేవత నీకు గుడ్డితనం కలగజేస్తుందని చెప్తున్నాడు. నీ చూపులో విషపు చూపు ఉందేమో, వార చూపు చూస్తున్నావో, కనులు అటు ఇటు చూడక మరి సూటిగా విశ్వాసకర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచు అలసట పడకయు మరి తిరస్కారంతయు ఓర్చుకున్న ఆయన్ను తలంచుకోమన్నాడు. పాపాత్ములై తిరస్కారం చేసిన మరి పాపాత్ముల యొక్క తిరస్కారం అంతా క్షమించి విశ్వాసకర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తున్నాడండి. మరి ఇక్కడ మరి మనం ప్రభు వాక్యము నిలిచినని మనం యొక్క అదృశ్యమైన శక్తులను చూసి వాక్యాన్ని మనం పరిశీలించి ప్రవక్తలు మరి రాసిన వాక్యాల ద్వారా మరి యుగాంతంలో మనకు బుద్ధి కలగటానికి రాయబడిన ఈ వాక్యాలను మనం నమ్మవలసిన వరమై ఉన్నాం. కాబట్టి జ్ఞాపం చేసుకోండి. ఇక్కడ 3 అధ్యాయాలతో మనం చూస్తున్నాం. మొదటిగా చూస్తే
ఈ మొదటిగా ఆదికాండం 22వ అధ్యాయం అండి. ఆదికాండం 22వ అధ్యాయం. పాత నిబంధనలో మరి ఏ అధ్యాయంకి వెళ్ళటంలా, ఆదికాండం 22వ అధ్యాయం మాత్రమే. అనేక ఆదికాండాలు తీసుకోవట్లేదు, 22వ అధ్యాయం మాత్రమే. ఈ వచనంలో ఒక వచనం తీసుకోవడమే కాక దాని కింద ఇవి ఆ పై వచనాలు కూడా తీసుకుంటుంటాం. కాబట్టి ఇది ఎన్నో అంకెయో పక్క అధ్యాయంలో కూడా అదే అంకె. అలాగే అది పాత నిబంధనను తండ్రి భాగంగా చెప్పవచ్చు, కుమారుడు భాగంగా సువార్త చెప్తుంటారు. మరి యోహాను సువార్తలో మనం 9వ అధ్యాయం అనుకుంటున్నాం. ఇది మరి ఆ గుడ్డివాడికి కళ్ళు మరి సిలోహను కోనేటిలో కళ్ళు కడుక్కోగా అతడు చూపు వచ్చింది, అతడు వివాస్పదుడు అయి అతడు మనుషుల చేత వెలివేయబడ్డాడు, శాస్త్రులు పరిచయాలు అతను వెలివేశారు. ఇక్కడ పత్రికా భాగంలో చూస్తే మొదటి పేతురు మొదటి అధ్యాయమే చదువు తీసుకుంటున్నాం. ఈ మొదటి పేతురులో మనము ఏముంటుంది, నశించిపోవు సువర్ణ అగ్నిచేత పరీక్షించబట్టలేదా అని చెప్తుంటాడు. కాబట్టి నిరీక్షణ కలిగి వాడబారిని స్వస్థం కొరకు అక్షయమైన మరి బీజం బట్టి పుట్టి గొర్రెపిల్ల రక్తములో మనం విమోచించబడిన వారై ఆయన తండ్రి అని చెప్పుకొని నీరు పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండాలని ఆయన చెప్పిన ప్రకారం మనం కూడా ఆయన నిమిత్తము పరిశుద్ధులుగా మనం ఉండవలసిన వారమై ఉన్నాం. కాబట్టి అండి ఈ 3 అధ్యాయాల్లో చెప్పుకున్న వచనాల్లో ఒక ఏ అంకి తీసుకున్నామో అదే అంకి పక్క అధ్యాయంలో చూస్తాం. వేరు కాలాల్లో రాయబడినవి. వీరి మధ్యన 2500 సంవత్సరాల దూరం ఉంది, అయినా ఒకే వ్యక్తి రాసినట్టుగా ఉంది. కాబట్టి అండి 2500 సంవత్సరాల్లో దూరం ఉన్నప్పటికీ ఇక్కడ 8వ వచనం మనం చూసుకుంటుంటే మనం చూసిన అబ్రహాము అంటున్నాడండి, నా కుమారుడా దేవుడే దహనబలికి గొర్రె పిల్లను చూచుకొనెను. యెహోవా ఈరే, దేవుడే దహనబలికి గొర్రె పిల్లను చూచుకొనును, దేవుడు చూసుకుంటాడు అని చెప్తున్నాడండి. గొప్ప మరి మాట. ఇక్కడ చూపు గురించి చెప్తే ఇక్కడ 8వ వచనం పత్రికా భాగంలో మనం తీసుకున్నాం. కాబట్టి ఈ పత్రికా భాగంలో 8వ వచనము మీరు ఆయన్ని చూడకపోయినా ప్రేమించుచున్నారు అని చెప్తున్నాడండి. మీరు ఆయన్ని చూడకపోయినా ప్రేమించున్నారు అని చెప్తున్నాడు. ఇక్కడ చూపు గురించే ఉంది. కాబట్టి అండి ఇక్కడ మరి మనం చెప్పుకున్న ఈ కుమారుడు భాగంలో యోహాను సువార్త 8వ వచనము ఏముందంటే ఇక్కడ మీరు వాడు భిక్షకుడే, అంతకుముందు చూచిన వారందరూ వీడు కూర్చుండే భిక్షమెత్తుకున్న వాడు కాడా అనిరి. కాబట్టి అండి అంతకుముందు చూసిన వారందరూ అనే మాట కూడా ఇక్కడ కనబడుతుంది. మరి గుడ్డివారికి చూపు వస్తే మరి చూపు ఉన్నవారు గుడ్డివారు అయ్యారు. ఇక్కడ 3:8లో ఈ రీతిగా వచనాలు మనకు కనబడుతున్నాయి. కాబట్టి అండి ఇక్కడ అబ్రహాము తన కుమారుడి మీద కత్తి ఎత్తిన విశ్వాసం ఏంటంటే దేవుడు నా కుమారుణ్ణి చంపడు, దేవుడు మంచివాడు, ఆయన ఎంతైనా చేనుదంతయు నమ్మకమైనది, ఆయన యందు నిరీక్షణ ఉంచాడు, అనుభవజ్ఞానము పొందాడు. ఆ నిరీక్షణతో తెగింపుతోనే ఆ మాట కూడా చెప్పాడు, దేవుడే దహనబలికి గొర్రె పిల్లను చూచుకొను. ఇక్కడ కుమారుడైన ఇస్సాకు కూడా గింజుకున్నట్టు లేదు, మరి సతాయించినట్టు లేదు, విసుక్కున్నట్టు లేదు, తండ్రికి సహకరించి మౌనంగా ఉంటున్నాడు. నా తండ్రి నన్ను చంపుడు అనేది ఇక్కడ క్రీస్తును పోలి ఉన్న విధేయతతో ఇస్సాకు కనబడుతున్నాడు. గమనించండి, తండ్రి నా కుమారుణ్ణి చంపుడని అబ్రాహాంకి విశ్వాసం ఉంటే నా తండ్రి నన్ను చంపడని ఇస్సాకు విశ్వాసం ఉంది. గమనించండి, దేవునికి ఒక్క కుమారుడైన తన సొంత కుమారుణ్ణి మన నిమిత్తము ఇచ్చాడు. దేవుడికి పక్షపాతం లేదు, ఆయన పరిశుద్ధుడు. చూడండి దేవుడి ప్రేమ ఎటువంటిదో మనం తెలుసుకుంటున్నాం. అబ్రాహాము దేవుడి ప్రేమను ఎరిగి ఉన్నాడు. పరిపూర్ణ ప్రేమలో భయం ఉండదనే విధంగా దేవుని ఎరిగిన అబ్రాహాము అనుభవ జ్ఞానం లేనప్పుడు ఆగరదు వలన తొందరపాటు చేసుకొని మళ్ళీ ఆ చేసిన తప్పు చేయకుండా మరి ఆ బిడ్డను ఏ రకంగా నష్టపెట్టుకుని తన మీద తిరుగుబాటు చేసే ఇస్మాయిల్ అయ్యాడు. కానీ ఇస్సాకును కూడా వదిలిపెడితే తను నరికే కుమారుడు అవుతాడని అబ్రహాముకు తెలుసు. దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించాడు, నేను చెప్పిన మాట మీరు భయపడి చేయడం మానేస్తే మీరు దేనికి భయపడుతున్నారో అదే మీకు మీదకి తెప్పిస్తాను అంటున్నాడు. కాబట్టి నా నిమిత్తము ప్రాణం పేగొట్టుకున్నవాడు ధన్యుడు అంటున్నాడు. ప్రాణం కాపాడుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటున్నాడు అంటున్నాడు. కాబట్టి అండి మనం అన్ని విషయాల్లో దేవునిలో నిలిచి మనం ఫలించాలి. ఆయన ప్రేమను మనము ఎరిగి ఉండాలి. గొప్ప దేవుడండి, నీవును నేను ఏకమై ఉండలాగన వారును ఏకమై ఉండాలని మన కోసము ఎంతో మరి ప్రార్థన చేశాడు. ఆయన
మరి ఆ యొక్క పండగ దినములో ఏమని చెప్పాడు? విశ్వసించువాడు నా యందు విశ్వసిస్తే వాని దప్పిక తీరుద్దని, నా యందు విశ్వసించువాని కడుపులో ఉండి జీవజల దారులు పుడతాయని చెప్పినప్పుడు అనేకులు ఆయన్ను చంపాలనుకున్నారటండి. ఆయన సహోదరులు సైతము ఆయన్ను నమ్మలేదట. మరి ఆ రీతిగా దేవుడు మన పట్ల ఉన్న ప్రేమను మనం అర్థం చేసుకోకుండా తునీకరించుకుంటున్నాం. గొర్రెలకు జీవం కలగటానికి, అది సమృద్ధిగా కలగటానికి వచ్చిన ఆ దేవుని యొక్క అదృశ్య క్రియలు, దేవుడి యొక్క మనస్సు మనం ఎరగాలి. కానాను స్త్రీని ఏమని చెప్పాడు? పిల్లలు తినే రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయటం వ్యక్తమా అంటున్నాడు. ఇటువంటి కఠినమైన మాట చూడండి. అతని మాట ఆయన పలకనే పలకలేదు. ఏం చూడండి. మరి ఈ రకంగా చూస్తే యాకోబు దగ్గర కూడా యాకోబు ఒంటరిగా మిగిలి అక్కడ తెల్లారులు ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు అనే భావం ఇతనిలో కలిగింది. అబ్రహాం కూడా హాగరు వలన మరి శారా నా ఉసురు నీకు తగులుగా కానీ చెప్పిన విధానం వలన, తన కుమారుడు తన మీద తిరుగుబాటు చేసినందువలన, దేవుడు చెప్పిన మాటకు ఎంత దేవుడి నామాన్ని అవమానపరిచి ఎంత వ్యర్థుడయ్యాడో, ఎంత కష్టం వచ్చిందో, ఎంత తీవ్రత అయిందో గుర్తెరిగి ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారని ఏ మమత మీద మనసు పెట్టకుండా దేవుణ్ణి ప్రేమించినలా, దేవుడు ప్రేమ కంటే నా ప్రేమ ఎక్కువ కాదని ఇస్సాకు మీద ఆ రకంగా ఎరగాలి. మన పిల్లలను పోగొట్టుకున్నప్పుడు, యాక్సిడెంట్లోనూ ముందుగా జబ్బుతో పోగొట్టుకున్నప్పుడు మనం అబ్రహాంను జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాం తన ఒక్కగాని బిడ్డను తన చేతితో నరకడానికి సిద్ధపడ్డాడు. నీ విశ్వాసమై ఉన్నావు. ఒకవేళ జబ్బుతో చనిపోయాడో, యాక్సిడెంట్తో చనిపోయాడో, దేవుడి చిత్తానికి లోబడవా? దేవుడి మీద సనుక్కుంటావా? మరి నీకంటే ఆ బిడ్డను దేవుడు ఎక్కువగా ప్రేమిస్తాడని నమ్మవా? ఆ బిడ్డకు ఆ చనిపోవడం మేలని నమ్మవా? దేవుడి క్రియలను ఇంకా ప్రశ్నించి నువ్వు అర్థం కాని స్థితిలో ఉంటావా? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులండి. కాబట్టి విశ్వాస చూపు మనము కలిగి ఉండాలి. ఇక్కడ చూస్తుంటే మనం ఈ వచనాల్లో 15వ వచనము మనం చూస్తుంటే ఇక్కడ యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రాహాముని పిలిచి ఇట్లన్ను. మరలా రెండవ మారు పిలిచి అబ్రాహాముతో ఇలాగూ ఆయన పలికినని చెప్తుండగా, ఇక్కడ కూడా 15వ వచనంలో ఏం చెప్తున్నాడండి? వాడు ఎలాగూ చూపు పొందినో దాని గురించి పరిచయాలు కూడా వారిని మరలా అడగ్గా అని 15వ వచనం అడుగుతున్నాడు. ఇక్కడ 15వ వచనంలో కూడా మనం చూస్తే, పూర్వము మీ అజ్ఞాన ఆశలు బట్టి మీరు మీకు అనుసరించి ప్రవర్తించితిరి అంటాడు. పూర్వము మరలా అనేది మరి గతము రిపీట్ అనే మాటకు మనకు సాదృశ్యం అవుతుంది, గతాన్ని సూచిస్తుంది. ఏమండి, ఇక్కడ మనం చూసుకున్న 3:15లో అదే వచనాలు కనబడుతున్నాయి. ఈ రీతిగా మనం చూస్తున్న వచనాల్లో ఇంకా చూస్తుంటే 13వ వచనము చూస్తుంటే ఇక్కడ జరిగింది చూడండి. ఆయన కత్తి ఎత్తాడు. మరి ఆయన కత్తి ఎత్తినప్పుడు తన మరి నిష్కపటంగా కత్తి ఎత్తాడు. మీ ప్రేమ నిష్కపటంగా ఉండాలనే విధంగానే చూశాడు. ఎక్కడ పారిపోలేదండి, ఎక్కడ దాక్కోలేదు, నిష్కపటంగా కత్తి ఎత్తాడు. ఇక్కడ మనం జ్ఞాపం చేసుకుంటే మనం ఇక్కడ ఈ విషయంలో మనం మనం ఈ పరిస్థితిలో మనం జ్ఞాపం చేసుకుని దేవుడు ఆయన అబ్రహాం దేవుడు చెప్పిన ప్రకారం చేసినప్పుడు ఆ బిడ్డను నరకనివ్వలేదు. ఏలయనగా ఆయన మరి బలులు నిషేధమని మనుషులకు ఎలాగో దేవుడు కూడా ప్రేమ కలిగేవాడు. ఆయన చెప్పినప్పుడు చేసినప్పుడు మరి అక్కడ ఆ యొక్క కుమారుని కూడా చంపడానికి దేవునికి ఇష్టం లేదు. యెఫ్తా కుమార్తెను యెఫ్తా నరికినప్పుడు ఆవిడను దహన బలిగా చేసినప్పుడు దేవుడు అడ్డుపడలేదు. ఎందుకంటే యెఫ్తా మరి తనంతట తాను నిర్ణయించుకున్నాడు కానీ దేవుడు చెప్పలేదు. ఇక్కడ దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడే ఆపాడు. కాబట్టి ఏమని నిర్ణయం చేసుకున్నప్పుడు మరి దేవుడు ఆ రీతిగా మరి జోక్యం చేసుకుంటాడు. అబ్రహామును దేవుడు దూరదేశం వెళ్ళమన్నాడు కాబట్టి అబ్రహాం దూరదేశాల్లో తోడుగా ఉన్నాడు. దురాస్తో ధనాస్తో కోవైటా కోసమో మరి ఎక్కడికో వెళ్ళే ఈ మరి స్త్రీలో మరి దేవుని చిత్తముకి వ్యతిరేకంగా మనం నడిచి దేవుడు తోడుగా ఉంటాడని చెప్పుకోవడం మరి అజ్ఞానం కాదా? మరి ఒకసారి ఆలోచించండి. దేవుడు చెప్పితే మరి ఆ బలికి ఇస్తానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ చూడండి, యెహోవాయే దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకున్న విధంగా ఇక్కడ మనం చూస్తుంటే 13వ వచనంలో అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి దూరంగా చూడగా పదల్లో కొమ్ములు తగులుకొని ఒక పొటేలు వెనక తట్టున కనబడెను. ఇక్కడ కొమ్ములు తగులుకొని ఉందటండి. ఇక్కడ కట్టు గురించి ఉంటుంది. ఇక్కడ కూడా పేతురు రాసిన పత్రికలో మీరు ఇక్కడ 13వ వచనంలో ఏమని చెప్తున్నాడండి? ఇక్కడ మీరు మీ మనసుని నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రత్యక్షత అంటే ఆ గొర్రె పిల్ల
సాదృశ్యం కనబడుతుంది. ఇక్కడ మరి నడుము కట్టుకొని అంటే అక్కడ తగలబడి అని ఉంది. ఇక్కడ కూడా ఇక్కడ మనం చూస్తున్న ఈ కట్టు గురించి చూస్తే ఇక్కడ ఒక కట్టు ఉందండి. 13వ వచనంలో 3 వచనాల్లోనూ 13వ వచనాల్లోనే అంతకుముందు గుడ్డివాడైన వాడిని వారు పరిశీలు తీసుకొని పోయిరి, పట్టుకొని తీసుకుపోయారు. అక్కడ ఎంతో శోధనకరమైన పరిస్థితి. మరి అక్కడ పెద్దల దగ్గరికి తీసుకొని పోయారు, పట్టుకున్నారు. కాబట్టి అండి ఈ మూడిట్లోనూ పట్టు గురించి మనకు కనబడుతుంది. కాబట్టి ఈ మూడిట్లోనూ అలాగే చూస్తుంటే వారు ఆయన ఎక్కడని వారిని అడగ్గా నేను ఎరగనెను అనేది 12వ వచనంలో మరి ఇక్కడ కనబడుతుంటే, ఇక్కడ కూడా 12వ వచనము దేవదూతలు తొంగి చూడ కోరుచున్నారు. ఇక్కడ కూడా మరి తొంగి చూడ కోరుచున్నారు అనే మాట ఇక్కడ మనకు కనబడుతుంది 12వ వచనంలో. చూడండి, పరిచర్య నిమిత్తము సంగతి వారికి బయలుపడుతున్న దేవదూతలు ఈ కార్యములు తొంగి చూడ కోరుచున్నారు. చూడండి, తొంగి చూస్తున్నారు. వాడు ఎక్కడ అన్నట్టే ఇక్కడ కూడా తొంగి చూస్తున్నారట. ఇక్కడ కూడా 12వ వచనం మనం చూస్తుంటుంటే చూడండి, చిన్నవాని మీద చేయి వేయకము అని మరి అక్కడ ఏమీ చేయకము, నీకు ఒక్కడైనా నీ కుమారు మీద నాకు వెనతీయకుండా నువ్వు దేవుణ్ణి భయపడివాడువని ఇందువలన నాకు కనబడుచున్నది. తొంగి చూసిను కనబడును, 2 చోట్ల కనబడును గురించి ఉండండి. ఎరుగుట అనే విషయం కూడా ఒకే సాదృశ్యం అండి. కాబట్టి అండి ఈ 3:12లో కూడా మరి ఒకే వ్యక్తి రాసినట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి అండి వచనాల్లో మనం చూస్తుంటే ఈ పేతురు రాసిన మరి పత్రికలోనే మనం చూస్తుంటే 19వ వచనంలో గొర్రె పిల్ల రక్తం బట్టి, అమూల్యమైన అక్షమైన గొర్రె పిల్ల రక్తం బట్టి అని కూడా ఉంటుంది. నోహు వచనంలో కూడా మనం చూసుకున్నప్పుడు 3 అధ్యాయాల్లో మనం చూసిన అక్కడ కూడా 19వ వచనంలో ఏముంటుందంటే నోహు ఈ అధ్యాయాన్ని 3 అధ్యాయాలతో సమ్మేళనం చేసాం. అక్కడ కూడా నోహు వాడ గురించి అక్కడ ఉంటుంది. ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు ఈ రకంగా అధ్యాయాలు కలుస్తాయని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్న వచనాల్లోనే ఇక్కడ 6వ వచనంలో చూస్తుంటే, మీరు మిక్కిలి ఆనందించున్నారు, మీరు నానా విధమైన శోధనల చేత ప్రస్తుత కాలం కొంచెం దుఃఖంగా కనబడుతుందంటే ఇక్కడ కూడా శోధన అని ఏమిటంటే ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి బురద చేసి కన్నుల మీద బురద పూసిరి అంటండి. ఇది శోధనకరమైన పరిస్థితి. ఈ శోధనకరమైన పరిస్థితి గురించి ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే 6వ వచనము చూస్తే ఈ 6వ వచనంలో దహన బలికి కట్టులు తీసుకుని ఆ కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో ఆ నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. మరి ఎవరు నరకాలో ఆ కుర్రోడు మీదే ఆ కట్టెలు చీల్చి అక్కడే ఆ కుర్రోడు మీద పెట్టి నిప్పు పట్టుకొని వెళ్తున్న సంఘటన ఎంత శోధనకరమైనది. మరి ఇక్కడ మరి ఈ బురద పూయడము, ఈ కట్టెలు ఆ కుర్రవాడి మీదే పెట్టడము కూడా మనం గమనించాలి. ఇది నానా విధమైన శోధనలో పడటమే. 7వ వచనం అగ్ని చేత పరీక్షించబడలేదా అని అగ్ని మరి అమూల్యమైన విశ్వాసం కూడా శోధనల చేత నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు కలుగును. యేసుక్రీస్తు ప్రత్యక్షత అంటే ఇక్కడ శీలోహు అనే కోనేట్లోకి వెళ్ళి నువ్వు కడుక్కో అంటున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రత్యక్షత ఎందుకు? నశించిన దాన్ని వెదకి రక్షిస్తానికి వచ్చాడు, పాపులను రక్షిస్తానికి ఆయన వచ్చాడు. ఇక్కడ పాపబడినవాడు అనే అర్థమని వాళ్ళు కడుక్కొని చూపు గలవాడై వచ్చెను. ఇక్కడ కూడా మనం చూస్తుంటే ఇక్కడ పంపబడిన వాడు ఏం అడుగుతున్నాడట. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. నిప్పును కట్టెలు ఉన్నవి గాని దహన పిల్లకు గొర్రె పిల్ల ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ పంపబడినవాడు నిర్దేశించబడినవాడు ఇస్సాకే, కానీ ఇక్కడ గొర్రె పిల్ల ఏదని మరి ఆ రక్షణ విమోచన గురించి అడుగుతున్నాడు. ఇక్కడ రక్షమోకుడు ప్రత్యక్షత అవుతాడని చెప్తున్నాడు. ఇక్కడ శీలోహు అనేటి పంపబడినవాడు. మరి రక్షణ దేని ద్వారా వస్తుందో వాటి గురించి ఇక్కడ 3:7లోనూ కనబడుతుంది. ఈ రకంగా చూస్తుంటే 5వ వచనంలో మనం చూస్తుంటే 5వ వచనంలో పరలోకంలో భద్రపరచబడి వాడబారిన అక్షయమైన నిర్మలమైన వాడబారిన స్వాస్థ్యం మీకు కలుగునని ఇక్కడ చెప్తున్నాడండి. కడవరి కాలమందు బయలుపరచబడిన రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసం ద్వారా దేవుని చేత శక్తి చేత కాపాడుటకు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు దేవుని శక్తి చేత కాపాడబట్టుకు అంటే ఇక్కడ 5వ వచనంలో కూడా ఏం చెప్తున్నాడో తెలుసండి. అక్కడ 5వ వచనంలో వారు గాడితో అక్కడనే ఉండు, నేను ఈ చిన్నబడును అక్కడ వెళ్ళి మొక్కి మరలా వచ్చిదమని వారితో చెప్పాడు. ఇక్కడ ఉండు, ఇక్కడ పరలోకంలో భద్రపరచబడ్డము మనం చూస్తున్నాం. ఈ పరలోకంలో భద్రపరచడం అంటే ఇక్కడే ఉండు అని చెప్పడం, ఇక్కడ భద్రపరచడం. ఇక్కడ కూడా మరి
మనం ఇక్కడ ఏం చెప్పాడండి, భద్రపరిచి ఉండుట అనేది కూడా ఉండే మనకి ఇక్కడ ఉంది. ఈ రకంగా చూస్తుంటే ఇక్కడ 5వ వచనంలో నీ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును అని చెప్తున్నాడు. లోకానికి ఆయన ఏ రకంగా భద్రత ఇస్తున్నాడో చెప్తున్నాడు. ఇక్కడ ముందు చూపు కనబడుతుందండి. 4వ వచనాల్లో ముందు చూపండి. ఇక్కడ ఏమిటంటే దూరముగా కన్నులెత్తి దూరం నుండి ఆ ప్రదేశమును చూచి, ఇక్కడ దూరముగా చూచి అని చెప్తుంటే పగలున్నప్పుడే మనం చూడగలము, రాత్రి వస్తే మనకు కనబడదని ఇక్కడ నిరీక్షణ ముందు చూపు గురించి చెప్తున్నాడు. అలాగే మనం చూస్తుండే యేసుక్రీస్తుతో కూడిన నిరీక్షణ గురించి ఇక్కడ 3:4లో నిరీక్షణ ముందు చూపు అనేది కనబడుతుంది. కాబట్టి అండి ఈ నిరీక్షణ అనేది 4వ వచనంలో కనబడుతుంది. అలాగే 3వ వచనంలో గాడిద గంత కట్టి, గాడిద అంటే శరీరమే గాడిద, శరీర సంబంధమైన చూపు మనకు ఉండకూడదు. ఈ శరీర సంబంధమైన చూపు విషయంలో మనము మరి చనిపోయి ఆత్మానుసారమైన చూపు కలిగి ఉండాలి. అబ్రాహాం ఏం చేశాడంటే గాడిద గంట కట్టాడు, పనివారితో ఇద్దరిని తీసుకొని వెళ్తున్నాడు. కాబట్టి ఆ రీతిగానే ఇక్కడ మనం చూస్తుంటే యేసు వీడు కన్నవారైనా పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు ప్రత్యక్షపరచుటకే అని ప్రత్యక్షత గురించి ఇక్కడ కూడా చెప్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు మృతుల్లోండి లేవడం గురించి కూడా ఇక్కడ 3వ వచనాల్లో చెప్తున్నాడండి. కాబట్టి అండి ఇక్కడ 2వ వచనాల్లో ఏర్పరచబడిన వారు చెదరిన యాత్రికులని 2వ వచనాల్లో ఉంది. ఇక్కడ కూడా మరి ఇక్కడ 2వ వచనంలో ఏం చెప్తున్నాడు, వీడు గుడ్డివాడై పుట్టినా వీడు ఎవడు పాపం చేసిన అడిగినప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడండి. కాబట్టి అంటే ఇక్కడ మరి 2వ వచనాల్లో అక్కడ మరి ఇక్కడ కూడా మరి అక్కడ గురు గురించి ఏర్పరచబడిన వారి గురించి అతడు గుడ్డితనం కలగడం, చదవడం ఇక్కడ గుడ్డితనము. ఇక్కడ మరి ఏర్పరచబడిన వాడు ఇస్సాకు, అతనికి దహన బలి చేయాలి. 3 రోజుల్లోనూ ఏర్పరచబడుట, అతనికి వారు చెదురుట అనేది 2వ వచనాల్లో మనకు కనబడుతుందండి. ఇక్కడ 14వ వచనంలో ఇది వారు విశ్రాంతి దినాన్ని చేశారు అనే మాట ఇక్కడ మనకు కనబడుతుంటుంటే, విశ్రాంతి దినాన్న ఆయన చేసినని చెప్తుంటే నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధుని అయి ఉండాలి అని చెప్తున్నాడు. ప్రత్యేక పరిచయం 14వ వచనాల్లో ఉందండి. ఇక్కడ 14వ పరిచయంలో యెహోవా పర్వతము అనేది ఇక్కడ ప్రత్యేకపరిచాడు. మరి యెహోవా ఈరేనే మరి ప్రత్యేకమైన పేరు 14వ వచనంలో మరి చెప్పాడండి. ఈ రకంగా చూస్తుంటే 18వ వచనంలో వారు నమ్మలేదంటే ఇక్కడ ప్రమాణము చేశాడు. మరి అక్కడ ఆ రీతిగా 18వ వచనాలు కూడా మనకు కనబడతాయి. ఈ రీతిగా వచనాల్లో ప్రతి వచనంలో మనకు ఈ విధంగా వారు ఎలాగ చూపు పొందినంటే 10, 11వ వచనాల్లో చూస్తుంటే వాడు ఆ కుమారుడు వధించుటకు ఆయన చేయి పట్టినని చెప్తుండగా వారు పూర్వము వాటిని పరిశీలించి ప్రవక్తలు చెప్పిన వాటిని అనుభవ జ్ఞానం బట్టి పరిశోధన చేసిన దాన్ని బట్టి అతనికి ఆ చూపు వచ్చిందని చెప్తున్నారండి. ఆ రీతిగానే వచనాలు కలుస్తున్నాయి. ఈ రకంగా 19వ వచనంలో చూస్తుంటే చూడండి, మరి అమూల్యమైన రక్తం బట్టి మనం విమోచించబడ్డాం. మన కోసము ఆత్మీయ చూపుతో మనం నడవాలి. దేవుడు అబ్రహామును ఏ రీతిగా ప్రేమించాడో మరి ఆ రకంగా అబ్రహాము మరి తన కుమారుని బలిచ్చే అంతగా ప్రేమించాడు. ఇందువలన అబ్రహాము మరి దేవుడిచ్చే ఆశీర్వాదానికి వారసుడుగా ఉన్నాడు. మరి విత్తిన గింజ మరి చనిపోయి తిరిగి ఎలా లేస్తుందో అనేక రెట్లు ఆశీర్వాదం అబ్రహాం కూడా వారసుడుగా అయ్యాడు. ప్రార్థన చేసుకుందాం. మౌనతుడు, సర్వశక్తివంతుడు, సర్వాధికారి నాయన చెప్పిన మాటలను ప్రతి బిడ్డ హృదయంలో తమ సమయం ఇచ్చే విషయంలోనూ, అయా దేవుడి కోసము అయా మరి త్యాగం చేసే విషయంలోనూ, పాపం వదులుకునే విషయంలోనూ, దశంభాగం ఇచ్చే విషయంలోనూ ఈ ముఖం ముడుచుకునేవారిగా కాకుండా సంతోషముతో అయా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని, దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడని స్వస్థ లేని వారికి కూడా స్వస్థ కలిగే విధంగా అనేకులకు స్వస్థత దయచేయండి. కొంతమంది స్వస్థత మాత్రమే పొందుతున్నారు, రక్షణ పొందేటట్టు పూర్తిగా ఎరిగి రక్షణలో కూడా నిలిచేవారిగా చేయండి. పంపబడివాడా రక్షించండి. అమూల్యమైన రక్త ప్రోక్షణ బట్టి అమూల్యమైన అదృశ్య చూపు, విశ్వాస చూపు దయచేయమని, దేవపతి స్వస్థ లేని వారికి స్వస్థత దయచేయమని, ప్రతి అవసరతలు ప్రతి ఒక్కరికి తీర్చమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.